మెదక్ జిల్లా చేగుంట తాజా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రజనగ ప్రవీణ్ కుమార్, కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అలీ, బీఆర్ఎస్ జిల్లా నాయకులు విఠల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా చేగుంటలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఒంటెద్దు పోకడలకు పోతున్నారని, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు కార్యకర్తలను పట్టించుకోవడం లేదు, సరైన సమాచారం ఇయ్యక నిన్న పార్టీ మీటింగు చలో నల్గొండ ప్రోగ్రాం కూడా ఎవరికి చెప్పకపోవడం బాధాకరంగా మారి ఈరోజు మేము రాజీనామా చేయడం జరుగుతుంది. అదేవిధంగా కార్యకర్తలను విస్మరించి నువ్వు ఒకసారి ఎంపీ ఎమ్మెల్యే కార్యకర్త లేకుండానే అయినవా ఎమ్మెల్యే గారు, దయచేసి ఈ విధానాన్ని మానుకోండి. ఎందుకంటే ఇది నిన్న కూడా చేగుంటకు వచ్చినప్పుడు కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఎప్పుడు కూడా మేము కష్టపడి నీకు గెలిపించినందుకు మాకు ఈ విధంగా నువ్వు చేయడం మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మేము కూడా గతంలో సర్పంచ్, పార్టీ ప్రెసిడెంట్, మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా చేయడం జరిగింది. అందరినీ కలిసికట్టుగా ఒక తాటి మీద తీసుకోవడం జరిగింది. కానీ ఈ విధంగా విభజించి పాలించే పద్ధతి మేము చేయలేదు. మీరు చేయడం కూడా మంచిగా, మేము బీఆర్ఎస్ పార్టీ కూడా చేగుంట మండలంలో మంచిగా ఉండే అన్నదమ్ములు లేక వాళ్ళందరం కలిసిమెలిసి ఉండేటోళ్ళము. నువ్వు వచ్చిన తర్వాతనే గ్రూపులు చేసి ఒక మార్కెట్ కమిటీ ఇవ్వలేకపోయినావు, ఒక పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వలేకపోయినావు. మీరు మీకే తెలియాలి అది. ఆ గ్రూపులు చేసే ఇలా పార్టీని నాశనం చేసే పరిస్థితి చేసినావు నువ్వు. అందుకోసం మనసు బాధించి నేను రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా చేగుంట మండల బీఆర్ఎస్ నాకు సహకారం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ, చేగుంట మండల నాయకులకు, ముఖ్యంగా ఒడియారం గ్రామ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పడడానికి ముఖ్య కారణం మరి మన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వారు మన మధ్యలో లేకున్నా కానీ మేము ఇంత కష్టపడి ఆయనను గెలిపించినాం కానీ తగిన గుర్తింపు లేకపోవడం చాలా బాధాకరం. నాలాంటి వారికే ఇట్లాంటిది వాళ్ళు ఇట్లా గ్రహించలేనప్పుడు మరి సామాన్య కార్యకర్తలను వీళ్ళు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళు మరి నిన్న జరిగినటువంటి మీటింగ్ కానీ మరి ఆయన గెలిచిన తర్వాత దుబ్బాకలో కానీ అక్కడ కృతజ్ఞత సభ పెట్టి మరి ఇక్కడ నుంచి కార్యకర్తలను తరలించకపోవడం, మరి ఎవరిని ఇంటిమేషన్ ఇవ్వకపోవడం, ఒంటెద్దుగా వెళ్లడం మరి చాలా నిరాశకు గురి చేసింది. మరి చాలా మంది కార్యకర్తలు పగలు రాత్రి తేడా లేకుండా మీ గెలుపు కోసం మేము చాలా కష్టపడ్డాం. అయినా మీరు మమ్మల్ని గుర్తించలేక మమ్మల్ని చాలా ఇబ్బంది గురి చేసినట్టు అనిపించింది. కాబట్టి ఈరోజు ఈ చేగుంట గ్రామంలో మరి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి మరి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ విషయంలో నాతో పాటు కార్యకర్తలను సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.